ఎలక్షన్లు అయినాయి, మందు పెట్టద్దు, డబ్బులు వంచొద్దు, దండం పెట్టుకుంటే తిరుగురి, నిజాయితీగా పనిచేయండి అంటే 12 మందిని గెలిపించారు. ఇక మిగతా వాళ్ళందరూ ఒళ్ళోళ్ళు గెలిచిన అనేది అవసరం లేదు. సరే, డబ్బు ఖర్చు పెట్టి సర్పంచ్ అయిన తర్వాత రేపు పొద్దునే నేనే గ్రామాల్లోకి వెళ్తే, అయ్యా నాకు ఇందిరా బిల్లు కావాలంటే 20,000 తీసుకున్నాడు, నా రేషన్ కార్డు కావాలంటే 15,000 తీసుకున్నాడు అంటే నేను ఇవ్వనన్నా వద్దనన్నా మీరే నిర్ణయం తీసుకున్నాను. ఎట్లా తీసుకున్నామని నేను అడిగితే అన్నా నాకు అట్టి కొట్టేసాను, ఇంత ఇచ్చిన నేను అని చెప్తాను. మరి ఆయనను ఎకరం అమ్ముకోమనన్నా, లేకపోతే మీరే ఇందిరా బిల్లుకు రేషన్ కార్డుకు 10,000 ఇవ్వమని చెప్పాలా? నిజాయితీ ఆలోచించకపోతే ఎలక్షన్ ఒక్కరోజు ఆలోచిస్తే 5 సంవత్సరాలు ఊడిగం చేయాల్సి వస్తుంది అనేది నేను గెలవక ముందటి నుంచి చెప్తున్నాను. ఇకపోతే ఇవాళటి వరకు నేషనల్ హైవేలో, పాత నేషనల్ బస్ స్టాండ్ ఏరియాలో టేకరాల నుంచి మొదలు పెడితే నర్సన్నపల్లి దాకా, ఇక్కడ నుంచి అక్కడి దాకా సెంట్రల్ లైటింగ్ కట్టారు, డివైడర్ కట్టారు. కట్టడానికి నేను అడ్డమేం కాదు, కానీ కేబుల్ పాతదేసి లో క్వాలిటీ తెచ్చి పెడితే మొన్న బరెస్ట్ అయితే 20 రోజుల దాకా కరెంటే లేదు రోడ్ల మీద. ఏం చేస్తుండే ఎమ్మెల్యే అంటే అది మొత్తం దవ్వాలి, అంటే డివైడర్లు అన్నీ దవ్వుకోవడం. అది దవ్వితే కేబుల్కి ఒక్కదానికి పెడితేనే 80 లక్షలు అవుతుంది టెండర్ పెడితే. లేదు దాన్ని దవ్వుడు అవసరం లేదు, దీన్ని ఎట్లన్నా రిపేర్ చేద్దామంటే 8 లక్షలు అవుతుంది. 8 లక్షలు ఇచ్చింది. దాన్ని రిపేర్ అయ్యి, టెండర్ అయ్యి, ప్రాసెస్ అయ్యి, మన కమిషనర్ రాసి, మళ్ళా ఇన్ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్ కమిటీ, అడిషనల్ కలెక్టర్ సంతకం పెట్టి, కలెక్టర్ ఒప్పుకొని అది టెండర్ అయ్యి, టెండర్ షార్ట్ నోటీస్ చేసి దానికి వెళ్ళి వచ్చే వరకల్లా 20 రోజులు. 20 రోజుల నుంచి ఎమ్మెల్యే ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఎమ్మెల్యే లైట్లు పెట్టి చేస్తాడు. ఇది ప్రొసీజర్. తప్పు ఎక్కడ జరిగిందనేది ఆలోచించాలి. సెంట్రల్ లైటింగ్ స్టార్టే చేయలేదు సిరిసిల్ల రోడ్లా అంటే గంజు నుంచి మొదలు పెడితే బైపాస్ దాకా. కరెంటు బిల్లుల బాధ అయింది, మున్సిపల్కు బాకీలు ఉన్నది కాబట్టి ఇంకా షో చేసేందుకు కానీ చాలు చేయలేదు. కానీ అది ఎందుకు వెలుగుతలేవు అంటే ఇప్పుడు అర్థమవుతుంది. ఇకపోతే బస్ స్టాండ్ ఏరియాలో ఇది పరిస్థితి. 200 ఫీట్లు ఉన్న రోడ్డుని 150 ఫీట్లు వేసి మడిగలు వేపించారు ఈడికెళ్ళా అందాక. ఎప్పుడది? కాంగ్రెస్ ప్రభుత్వం. తిరిగి గత ప్రభుత్వంలో ఆ 150ని పర్మనెంట్ చేసి, ఆ రెడ్యూస్ అయిపోయి మొత్తము మాస్టర్ ప్లాన్ని మార్చేసి పెంచాల్సిన రోడ్లని దించినటువంటి ఘనత ఈ గత మున్సిపాలిటీ. ప్రజలు 1,10,000 ఓట్లకు వచ్చింది. 2 లక్షల జనాభా ఉంటుంది టౌన్లో. పల్లెటూళ్ళ నుంచి వచ్చే వాళ్ళతో రోజు 2.5 లక్షల మూమెంట్ ఉన్నటువంటి ఇటువంటి టౌన్లో రోడ్లు పెరగాలనా, రోడ్లు తగ్గాలనా, ట్యాక్సులు, ఇంటి ట్యాక్సులు వసూలు కావాలనా, ఫ్రీగా వదిలేయాలనా, లేని రోడ్లను వేసి బిల్లులు పెట్టాలనా, రోడ్లు వేసి న్యాయంగా పనిచేయాలనా? ఏది కరెక్టు, ఏది తప్పు, ఏది నిజం, ఏది అబద్ధం అనేది మీరు ఆలోచించాలి. ఇది మున్సిపల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. మున్సిపల్ కార్మికులది ఈఎస్ఐ మొత్తం అప్డేట్ కట్టినాం, పిఎఫ్ అప్డేట్ కట్టినాం, కరెంటు 3.5 కోట్ల బిల్లులు కట్టినాం, రెగ్యులర్ బిల్లులు రెగ్యులర్గా కడుతున్నాం. ఎక్కడ కూడా మున్సిపల్ లేబర్కు సాలరీస్ బాకీ లేవు ఈ నెల తప్ప. ప్రతి నెల పేమెంట్ చేస్తున్నాం. నెలకు 1,74,00,000 మాత్రమే ఖర్చు ఉంటుంది. 1,74,00,000 మాత్రమే ఖర్చు ఉంటుంది. కానీ మన కలెక్షన్ 6 కోట్లు ఉంటుంది. అంటే సంవత్సరంకు 18 కోట్ల రూపాయల ఖర్చు ఉంటే మన కలెక్షన్ 6 కోట్లు ఉంటుంది. కామారెడ్డి అభివృద్ధి చెందింది సెంట్రల్ లైటింగ్, కామారెడ్డి అభివృద్ధి చెందింది మాస్టర్ ప్లాన్, కామారెడ్డి అభివృద్ధి చెందింది హైరేజ్ బిల్డింగ్, కామారెడ్డి అభివృద్ధి చెందింది అపార్ట్మెంట్. డబ్బులు వచ్చే పనులు ఇవన్నీ. ఇవన్నిటికీ డబ్బులు వస్తాయి, కలెక్షన్ వస్తుంది కదా. ఎకరాకు 1,00,000 రూపాయలు నేను తింటే లేఅవుట్లల్లో 1 ఎకరంకు 1,00,000 కళ్ళు మూసుకునే పెట్టిపోతారు. ఇది గత సాంప్రదాయం. కానీ ఈసారి కనీసం 1000 ఎకరాల లేఅవుట్లు రిలీజ్ చేసాం. ఏ లేఅవుట్లో కూడా 1 రూపాయి తీసుకునే కావాలంటే పోయి లేఅవుట్ వాళ్ళతో మాట్లాడవచ్చు. అధికారులను అది తప్పులు ఉంటే డిమాండ్ చేస్తే కూడా అధికారులు కూడా ముట్టద్దు అని చెప్పి ఇమ్మీడియట్గా 24 గంటలలో క్లియరెన్స్ కావాలా, కలెక్టర్ లాగిన్లో కూడా వారానికి ఎక్కువ ఉండద్దు అని చెప్తే 10-14 రోజుల లోపలనే రిలీజెస్ మొత్తము టౌన్ ప్లానింగ్ రిలీజ్ అయింది.
ఏ 400 ఎకరాలు ఏదైతే ఉందో లింగాపూర్ చివరి మీద మాస్టర్ ప్లాన్ పెట్టి ప్రజల సొమ్ముతోని ప్రజల భూములకెళ్ళి రోడ్ వేయాలనుకుంటే ఆ మాస్టర్ ప్లాన్ ఆపినాం. అప్పుడు ఆగినటువంటి ఆ లేఅవుట్, అందులో అన్ని పార్టీల లీడర్లు పెద్ద మనుషులు ఇప్పుడు ప్రైమ్ లైన్లో ఉన్న వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. నేనే గనక పగబట్టి ఉంటే ఆ లేఅవుట్ రిలీజ్ కావద్దనేది నేను అడ్డం పడుతుంది, కానీ నేను లేఅవుట్ రిలీజ్ చేయాలనే ప్రయత్నం చేశాను. ఎలా అంటే ఏ రోడ్ అయితే పోతుందో మొత్తం ఆఫ్ రోడ్ లింగాపూర్ దాకా ఏ రోడ్ అయితే పోతున్నదో ఆ రోడ్ మొత్తము లేఅవుట్ ఎవరైతే మార్చి పెట్టుకున్నారో వాళ్ళ భూములకెళ్ళి మీరు రోడ్ వేయండి అని చెప్పి రోడ్ వేయిస్తే మీకు ఆ రోడ్డు మీద బీటీ శాంక్షన్ నేను చేపిస్తా, మీరు ఆ రోడ్ వేసుకోండి. ఆ రోడ్ అయిన తర్వాతనే లేఅవుట్లు రిలీజ్ అవుతాయి అంటే ఆ రోడ్ మొత్తము ఇచ్చి రోడ్డును కూడా కలెక్టర్కు సరెండర్ చేస్తుంటూ మున్సిపల్ ఒక అప్లికేషన్, కలెక్టర్కి ఒక అప్లికేషన్ ఇప్పించి అప్రూవల్ తీసుకొని ఆ రోడ్డు మొత్తం ట్రెంచ్ కొట్టించి రోడ్డు లెవెల్ని పెంచి అది 80 ఫీట్ల రోడ్డు చేపించి వాళ్ళ డబ్బుతోనే రోడ్ వేయించి వాళ్ళకు లేఅవుట్ రిలీజ్ చేసినాము, ₹1 లేకుండా వాళ్ళ ఖర్చుతో. ఎక్కడ ఇతర భూమి నష్టపోలే ఏ రైతు కూడా. ఇంతకుముందేమో రైతుల భూములకెళ్ళి రోడ్ వేసి ఇప్పుడేమో సొంత భూములకెళ్ళి రోడ్ వేయించాం. అట్లా వాళ్ళకు కనీసం 10 కోట్ల భూమి పోయింది, అయినా కానీ వాళ్ళకు లాభమైంది. ఇలా అది రేటు పెరిగింది. దాని మీద 40 కోట్లు పెట్టి శాంక్షన్ చేపిస్తానని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఎక్కడైనా సరే మీరు కామారెడ్డిలో రిలీజ్ అయిన అన్నిటి చూడండి, 1000 ఎకరాలంటే ఎన్ని కోట్లు, ₹1,00,000 ఎకరం, 10 ఎకరాలకు 10 లక్షలు, 100 ఎకరాలకు 1 కోటి, 1000 ఎకరాలకు 10 కోట్లు. మరి నేను సంపాదించాలంటే 10 కోట్లు సంపాదించాలి కదా. దీన్ని బట్టి అవినీతి ఏం నడుస్తుందని చూడండి, దొంగ బిల్లులు ఎన్ని పెట్టిరని చూడండి. నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాను, బీజేపీ గెలిస్తే చైర్మన్ ఒక్కరే,